అయితే ముఖ్యమంత్రి గారి పిలుపుతో 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఫిబ్రవరి 28వ తేదీకి 34,400 ఎకరాలను 29,966 మంది రైతు సోదరులు ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. అయితే ఈ వినూతన ల్యాండ్ పుల్లింగ్ ప్రపంచంలో ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా బహుశా జరిగింది మన యొక్క అమరావతిలోని అధ్యక్ష. అయితే రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరితో కూర్చొని అనేక దఫాలు డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్, అంటే ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత జరీబ్ ల్యాండ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 450 చదరపు అడుగులు కమర్షియల్, నాన్ జరీబ్ అయితే 1000 చదరపు అడుగులు రెసిడెన్షియల్, 250 చదరపు అడుగులు కమర్షియల్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి యాన్యుటీ ఇచ్చేటట్టుగా, జరీబ్ అయితే 50,000, నాన్ జరీబ్ 30,000 ఇచ్చేటట్టుగాను, అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాన్ జరీబ్కి 3,000 పెంచేటట్టుగా, జరీబ్కి వచ్చి 5,000 పెంచేటట్టుగా ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరూ డిస్కస్ చేసి రైతు సోదరులందరూ నిర్ణయించారు. దాన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, రైతు సోదరులకు అంతేకాకుండా రుణమాఫీ, రైతు కూలీలు ఎవరైతే ఉండారో, అంటే ఈ భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం వల్ల రైతు కూలీలకి ఉపాధి పోతుందనే ఉద్దేశంతో రైతు కూలీలకు పెన్షను, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయటం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్నా క్యాంటీన్ వంటి సదుపాయాలు కల్పించడానికి అంగీకరించి అవన్నీ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయిన తర్వాత, అంటే వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దుష్ప్రచారం చేసినా, ల్యాండ్ చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా అమరావతిని కట్టాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్స్ డిజైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్, వారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించడం, వారు వెంటనే ఒక ఎంఓయూ మనతో కుదుర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళు 3 రకాల ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి క్యాపిటల్ రీజన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాను, రీజన్ మొత్తానికి కాన్సెప్టు, అదేవిధంగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి మాస్టర్ ప్లాను, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఈ 3 ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్లాన్లలో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు 9 నగరాలని, ఒకటి గవర్నమెంట్ కాంప్లెక్స్, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, టూరిజం సిటీని అన్ని 9 నగరాలకు యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా, ఈ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్లాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో 27 టౌన్షిప్లు కూడా పెట్టారు. ప్రతి టౌన్షిప్కి పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కంపెనీ అనేక సదుపాయాలు యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలో టాప్ 10లో ఒకరైన నార్మన్ ఫాస్ట్ అనే ఆర్కిటెక్చర్స్ని యాక్చువల్గా సెలెక్ట్ చేయటం జరిగింది అధ్యక్ష.